ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థించారని, మరి దేవుని వాక్యం చదివినారని నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, దేవుడు తన యొక్క వాగ్దానాల ద్వారా మళ్ళీ ఎంతగానో ఆత్మికంగా బలపరుస్తున్నారు కదా. నా మట్టుకు నేనైతే చాలా ధైర్యపరచబడుతున్నా. మరి ఈ వాగ్దానాలు బట్టి నేను ఎంతగానో ఆశీర్వదించబడుతున్నా. మరి మీరు కూడా దీవించబడుతున్నారని నమ్ముతున్నానండి. మరి ఈరోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత చక్కని మాట కదా. మరి తగిన సమయంలో మన దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. ఆయనకు ఒక సమయం ఉంది, ఆయన ఒక నిర్ణయకాలం ఉంది. ఆ సమయంలోనే దేవుడు మన కోసం కదులుతాడు, మనల్ని హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీ పరిస్థితులను బట్టి చూసి బాధపడుతూ, మరి నాకంటే వెనుకొచ్చిన వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, వారు అట్లా వీళ్ళిట్లా అభివృద్ధి అయ్యారు, మరి నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, మరి అలాగే ఉండిపోతున్నాను నేను, నా పరిస్థితులు ఏమాత్రం మారట్లేదు, మరి ఎంతకాలం ఇలాగా, ఎంతకాలం ఈ జీవితం, ఎంతకాలం ఈ పోరాటం, ఎంతకాలం ఈ సమస్యలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, ఇవన్నీ నిందలు, అవమానాలు అని బాధపడుతూ వేదనతో నలిగిపోయిన స్థితిలో ఒకవేళ మీరున్నారేమో. కానీ ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాను. ఏమనంటే, దేవునికి ఒక తగిన సమయం ఉంది. ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చించే దేవుడు అన్నాడు కదండి. మరి ఆయన ఆ సమయంలోనే మనల్ని హెచ్చిస్తాడు. ఆయన నిర్ణయించిన సమయంలోనే మనల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు మరి దేవుడు చెప్తున్నాడు, ఆయన చేతి కింద దీన మనస్కులై మనం ఉండాలి కదా. దీనులుగా ఉన్న వారికి మరి ఎంతో కృప అనుగ్రహించబడినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదు, దేవుడు అలా చేశాడు, వారిని ఇలా చేశాడు అని మనం మరి ఇబ్బంది పడితే ఉపయోగం ఉండదు. కానీ ఏం చేయాలంటే, దేవుని యొక్క చేతుల కింద మనం దీన మనస్కులై జీవించినప్పుడు నీకంటూ ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ సమయంలో ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు సమయానుకూలంగా పనిచేసే దేవుడు అన్నాడు. చూడండి, ఆ యొక్క కానా విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియ తల్లి వచ్చి చెప్తుంది కదా, అయ్యా మరి ద్రాక్షరసం అయిపోయింది, అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. అంటే దేవుడు అంటూ ఒక సమయాన్ని నిర్ణయిస్తారు. ఆ సమయంలోనే ఆయన కదిలి కార్యాలు చేస్తారు. అలాగే ప్రియ సహోదరి, సహోదరుడా, నీతో ఈ ఉదయకాలం ప్రభు చెప్తున్నారు, నీకంటూ ఒక సమయం ఉంది నిన్ను హెచ్చించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీకు ఉద్యోగం రావడానికి, పిల్లలు పుట్టడానికి, అలాగే నీ వ్యాపారం దీవించబడడానికి, నీ చేతి పని దీవించబడడానికి, నీ సమస్య క్లియర్ అవ్వడానికి దేవుడు అంటూ ఒక సమయాన్ని నీ కోసం నిర్ణయించాడు. గుర్తుపెట్టుకో, ఆ సమయంలోనే నీకోసం కదులుతానని దేవుడు చెప్తున్నాడు. అప్పటి వరకు నువ్వు దీన మనస్కుడివై ఆయన చేతి కింద నువ్వు నిలవగలిగితే దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈ వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రేయర్ చేసుకోండి. ఆయన చేతి కింద దీన మనస్కులై జీవించండి. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నత వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు దేవా. నాయనా ప్రభువా, నువ్వు తగిన సమయంలో నా తండ్రి మమ్మల్ని హెచ్చించే దేవుడు అని ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చావు. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా, అప్పటి వరకు నీ చేతి కింద దీన మనస్కులు మేము బ్రతకాలని
అయ్యా మాకు నేర్పిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డలు వారుకున్న పరిస్థితులను చూసి, ప్రతికూలతను చూసి, సమస్యలను చూసి ఒకవేళ వేదనతో బాధతో ఉన్నారేమో, మాకెందుకని మా జీవితంలో కార్యాలు జరగట్లేదని ఒకవేళ వేదనతో ఉన్నారేమో ప్రభా. అందరితో మాట్లాడుతూ వచ్చాను అయ్యా. వారిని హెచ్చించడానికి ఒక సమయాన్ని నిర్ణయించే దేవుడు ప్రభా మేమైతే నమ్ముతున్నాం. అవునయ్యా, నువ్వు సమయానుకూలంగా నడిచే దేవుడు ప్రభా, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా దావీదును అలాగే ఎస్తేరును హెచ్చించడానికి ఒక సమయాన్ని నువ్వు నిర్ణయించి ఆ సమయంలో వారి కోసం కదిలావు ప్రభా. వారు నీ చేతి కింద దీన మనసుకులే జీవించినప్పుడు వారిని హెచ్చించిన దేవుడు కదా. అలాగే ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డలు నయ్యా, నీ సమయం కోసం వారు ఎదురు చూస్తున్నారు అయ్యా. వారిని కనికరించు, కృప చూపు నాయన. అయ్యా ఇదిగో వారి జీవితాల్లో నీ ఆశీర్వాదం, నీ దీవెనను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, బిడ్డలు లేని వారికి బిడ్డలను గ్రహించండి అయ్యా. నాయన వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి అయ్యా. నాయన చదువులు ఉన్నతమైన కృప చదువుకునే బిడ్డలకి దయచేయండి. అలాగే నాయన అయ్యా వ్యాపారాలను హెచ్చించండి అయ్యా. నాయన చేతి పనులు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నాయన కోర్టు కేసుల్లో విజయాన్ని దయచేయండి అయ్యా. భూ సంబంధమైన అయ్యా సమస్యలన్నీ పరిష్కరించండి. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ కూడా నాయన ఎదగడానికి నాయన ప్రభా, నీ రాకడ కొరకు సిద్ధపడడానికి నీ కృపను అనుగ్రహించి మహిమ పొందుకోమని ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.